మా దేవ, సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు నాయన. విశ్రాంతి దినమున ప్రభువా, మరి నీ మందిరంలో నాయన మేమందరం విశ్రాంతి కొరకు ప్రభువా వేచి ఉన్నాము నాయన. మేము అలసి ఉన్నాం ప్రభువా, మాకు మా విశ్రాంతిని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి నాయన నీవే నాయన నీ వాక్యం ద్వారా ఎన్నో మార్లు చెప్పి ఉన్నారు, సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేసేదనని చెప్పి ఉన్న ప్రకారం ప్రభా, విశ్రాంతి దినమున ప్రభా నీ విశ్రాంతిలో ప్రవేశించలాగిన మమ్మల్ని నడిపించమని ప్రభువా, నీవే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి కొద్ది మాటలుగా మాట్లాడతానండి, ఎక్కువ కాదు కానీ ఒక 10 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు గతించవు అంటాడు. అంటే నా మాటలు గతించవు అంటే పేపర్లో ఉంటే, లేకపోతే పలకల మీద రాసి ఉంటాయని, లేకపోతే ఇంకోటని కాదు, కానీ ఆయన మాట ద్వారా కానీ ఈ ప్రపంచం ఏర్పడుద్దని ఆయన చెప్పిన మాటలు అన్నమాట. ఇక్కడ నా మాటలు గతించవు అంటే నేనేం చెప్పానో అది జరుగుతుంది, కానీ మాట నిరర్ధకం కాదు అని అర్థం చెప్తా ఉన్నాడు ఇక్కడ. మరి అక్కడ ఇంకా కొద్దిగా ముందుకు పోతే, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గదింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటాడు. కిందొచ్చి ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు గతించవు అంటుంది. అంటే ఈ తరము గతించదు. మనం దీన్ని అనుకోవాలంటే ముందు తరాల్లో కూడా జరిగింది, ఇది ఈ తరంలో కూడా జరుగుతుందనే చెప్తుండే. ఆయన మాటలు మాత్రం గతించవట, కానీ తరతరాలు గతించిపోతాయట. అంటే ఆయన ఏ నీతి అయితే చెప్పిండో ఆ నీతి ప్రకారం ఈ ప్రపంచం అంతా నడుస్తుంది, కానీ నీతి తప్పినవాడు ప్రపంచం నరకానికి పోతాడు, నీతిలో ఉన్నవాడు మరి పరలోకానికి పోతాడు అనేది దేవుడు చెప్పిన సత్యం. మరి నీతి లేని వాళ్ళం కదండి మనమందరం కూడా, మురికి గుడ్డలు లాంటి వారం మనమందరం కూడా. మరి దేవుళ్ళో పోవాలా, దేవుడు నీతి ప్రకారం నడవాలంటే ఏం చేయాలంటే ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వినటానికే చర్చికి వస్తూ ఉన్నాం, నీతిమంతులం కావాలని ఆశించినాం కాబట్టే చర్చిలో కాలు పెట్టినాం. ఇంకో మాట అంటాడు, ఎవడునూ నీతిమంతుడు కాదు అంటాడు. అంటే యాక్చువల్గా ఆయన ఎవరి కోసం వచ్చిండు? పాపుల కోసమే వచ్చిండు. నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపుల కొరకు మాత్రమే ఈ లోకానికి నేను వచ్చాను అంటాడు. కాబట్టి మనందరం కూడా ఆ కోవలో ఉన్న వాళ్ళమే, కాబట్టి మమ్మల్ని కడుక్కుంటానికి, మనల్ని కడుక్కోవడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. అయితే ఎవడైతే నా మాట చొప్పున, ఆయన మాట చొప్పున మరి ఆయన మందిరంలో ప్రవేశిస్తారో వాళ్ళందరినీ నీతిమంతులుగా తీర్పు తీరుస్తూ అంటుండే ఆయన. కాబట్టి మనం అందరం ఆయన మాట వింటే ఎవరమే? నీతిమంతులమే. నీతిమంతులైనప్పుడు ఏమవుతుంది? మనం కూడా ఆయనతో పాటు తరతరాలు ఆయన ఏ మాట అయితే అన్నాడో ఇక్కడ దాని ప్రకారమే జరుగుతుంది అంటుండో. ఏం జరుగుద్ది అంటుండో? నా మాటలు గతించవు కానీ, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు గతించవు అంటాడు. అంటే ఆయనతో పాటు మనం యుగయుగాలు ఉండాలంటే ఏం చేయాలట? ఆయన్ని అనుసరించాలట, ఆయన నీతిని మనం అనుసరించాలట. అనుసరించిన వాడు యుగయుగములు ఆయనతో పాటు నడుస్తాడు అంటాడు. సరే, ఆయన నీతిని మనం అనుసరించడమే తప్పితే పాటించలేము. ఆయన వెంబడించగలం, కానీ ఆయన్ని పాటించడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన చెప్పిన మార్గాలు చాలా ఇరుకైనవి. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? నిన్ను వెంబడించగలం ప్రభువా, కానీ నువ్వు చేసినంత మేము చేయలేము. ఇది నిజమైంది. ఎందుకంటే ఆయనలాగా నీతిగా మనం ఉండలేము, కానీ వెంబడించగలం. అవునవును అనగలం, నువ్వు అన్నట్టే ప్రభు అనగలం మనం, కానీ ఆయన చేసినట్టుగా మనం చేయలేము. ఆయన అదే చెప్తా ఉన్నాడు, నన్ను వెంబడించు వాడు అంటాడు. అంటే ఆయన చెప్పినట్టు చెప్పడమే మనం వెంబడించడం. ఆయన క్షమించినట్టు క్షమించగలగడం, అంతో ఎంతో ఆయన మార్గంలో మనం నడవడం. అంతేగాని ఆయన చేసినట్టు అయితే మనం చేయలేం కదా. మన హృదయానికి మనకు తెలుసు అది. ఆయన హృదయం అంత తేటగా మనం ఉండలేము, ఆయన అంత నీతిమంతులుగా మనం మార్చబడగలం. ఎప్పుడు మార్చబడగలం? ఆయన అదే పాలు పంపులు మనకిస్తాడు. ఆయనతో పాటు కలిసి నడిచినప్పుడు నడవడానికి మన మనసు
సిద్ధపడ్డప్పుడు నా వలే మీరు కూడా పరిశుద్ధులు అంటాడు ఆయన. నాలాగా మీరు కూడా దెయ్యాలను వెళ్ళగొట్టగలరు, నాలాగా మీరు మరి రోగులను బాగు చేయగలరు, స్వస్థపరచగలరు అంటాడు. అంటే మనం ఏం చేయాలి? సింపుల్, వెంబడించడమే. అంటే జట్టులో 11 మంది ఉంటే 11 వాళ్ళలో మనం కూడా ఒకళ్ళం. మనం కూడా ఏమవుతున్నాం? గెలుస్తూ ఉన్నాం, ఆయనతో పాటు నిలబడతా ఉన్నాం. అట్లా నిలబడితే చాలు, గెలిపిస్తానంటుండే ఆయన. జట్టులో మీరు కూడా నాతో పాటు విజయం పొందగలరు, నాతో పాటు గిఫ్ట్లు తీసుకోగలరు, నాతో పాటు ముందుకు వెళ్ళగలరు అంటుండే. కాబట్టి మనం ఏం చేయాలా? ఎక్కువ కాలం ఆయనతో శ్రమ పడటానికి, ఎక్కువ కాలం ఆయనతో నిలబడటానికి, ఎక్కువ కాలం ఈ లోకంతో పోరాడడానికి. ఈ లోకంలో సపోజ్ నీతి లేదనుకోండి, నీతి లేనివాడితో పోరాడతా కూడా ప్రభువా నువ్వే వీడితో పోరాడమని చెప్పినావు కాబట్టి నేను పోరాడతాను. ఈ పందెం నాది కాదు, ఎవరిది? నీదే. నేను పోరాడుతూ ఉంటా. ఈ పందెంలో నువ్విచ్చే విజయం తప్పితే నేను పోరాడితే నేను గెలవలేను, కానీ నువ్వు నాతో ఉంటే నేను గెలవగలను. అట్లా అనుకొని పోరాడమే ఈ లోక సంబంధమైన అన్నిటితో. అది పేదరికం కావచ్చు, లేదా శత్రువు కావచ్చు, అన్యాయం కావచ్చు, రోగం కావచ్చు, బాధ కావచ్చు. మనతో సపోర్ట్ ఉంది ఎవరు? యేసుప్రభు ఉన్నాడు. కాబట్టి మనం వెనక ఆయన ఉన్నాడు, ముందు మనం ఆయన ఉన్నాడు అనే ధైర్యంతో కొట్లాడడమే. అప్పుడే మాత్రమే మనం విజయం సాధించగలం, పరలోక రాజ్యానికి వారసులు కాగలం. అంటే ఆయన నీతిని మనం భుజం మీద వేసుకొని మనం కొట్లాడుతున్నాం, ఖచ్చితంగా ఆయన విజయం ఇస్తాడు. ఎందుకంటే ఎవరు మనలో ఉన్నారు? యేసుప్రభు ఉన్నాడు. కాబట్టి ఆయన మాటలు ఈ లోకము గతించును కానీ ఆయన మాటలు గతించట. అంటే మనం ఇలా కొట్లాడుతూ మన జీవితాన్ని ఏదో ఒక రోజు ముగించవలసిన వారం అయి ఉన్నాం. ముగించినప్పుడు ఆయనే మరి నా మాట పట్టుకొని కొట్లాడింది కాబట్టి మనం ఎవరం అవుతాం? అప్పుడు దేవుడు ప్రజలం అవుతాం. కాబట్టి ఆయన ఏమంటుండో, నా జట్టులో నువ్వు కూడా ఒక విజయం పొందిన వాడివి, నా జట్టులో సభ్యుడివి, నీకు కూడా పరలోక రాజ్యం అందరితో పాటు ఇస్తా అంటుంది. కాబట్టి మనం ఈ లోక సంబంధమైన కార్యాలనే ఊకే పెద్దగా చూసుకోకుండా ఇది కష్టం కూడా ఆయన ఇచ్చిందే, ఏదో ఒక రోజు తీసివేస్తాడని, ఏదో ఒక రోజు ఈ కష్టం పోద్దని నమ్మి ముందుకు పొమ్మంటాడు. అవినీతి వచ్చింది ఒకటి ద్వారా మనకి. అవినీతి వాడిచ్చింది కాదు, సైతాన్ మన పైన ఏదో ఒక రూపంలో దాడి చేస్తూ ఉంటుంది మనం లొంగదీయడానికి. అవినీతి పరుడి దగ్గర తలకాయ ఉంచి ఉంటుంది. మనమేమంటాం? గొప్ప నీతి గల దేవుడు ఉండగా నీ అవినీతికి నేనెలా వంగుతా అంటాం. ఈ లోక సంబంధమైన వాటిలో కూడా నేను చర్చికి పోయేవాడిని, నీతిగా ఉంటా, అవినీతి సంబంధమైన నీకెక్కడ నేను తల ఉంచుతా అని అంటాం. వంచకూడదు. అంటే ఎవరు మనకు సపోర్ట్ ఉండాలా? దేవుడు సపోర్ట్ ఉండాలి. ప్రార్థన చేస్తూ అలాగ పోరాడితే మనం గెలవగలం. లేదు, దరిద్రం ఉంది మన పక్కన, మనం పోరాడాల్సింది ఎవరున్నారని నమ్మి? యేసుప్రభు ఉన్నాడని నమ్మి. అలాగా మనం పోరాడుతూ ఉంటే ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రోజు మన పక్షాన విజయం చేకూరుస్తాడు. కనుక మనం దేవుణ్ణి వదిలిపెట్టుకుని ఉంటే మనకి ఈ లోక సంబంధమైన విజయాలన్నీ సాధ్యమే. దాంతోపాటు మనం ఏం చేస్తాడో ఆయన కుమారులుగా, కుమార్తెలుగా దీవించి ఆశీర్వదించి పరలోక రాజ్యాన్ని బహుమానంగా ఇస్తాడు, ఈ లోక సంబంధమైన విషయాల్లో మాత్రమే కాకుండా. కాబట్టి దేవుడు రాజ్యము నిత్యమైంది కనుక ఆయన్ని మనం మనసులో పెట్టుకొని ఆయన కొరకు జీవిస్తూ, ఆయన కొరకు మనం సంపాదిస్తూ, ఆయన కొరకు ముందుకు పోయేదే క్రైస్తవ జీవితం అని మరి నేను చెప్పదలుచుకున్నా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.